Lazarus. Maria, Martha, Lazarus. Why Jesus is in your house? యేసయ్య మీ ఇంటికి ఎందుకు వస్తున్నాడు? Even though there are hundreds of big mansions and many palaces, వందల సంఖ్యలో భవనాలు ఉన్నాయి. why you are to stay in your house? మరి ఎందుకని ఈయన మీ చిన్న ఇంట్లోకి రావాలనుకున్నాడు? Not the Bible, but the history says. బైబిల్ కాదు కానీ చరిత్ర చెప్తున్న సత్యం. Not in the Bible, but the history says. ఈ విషయం మనకు బైబిల్లో లేదు, చరిత్ర చెప్తోంది. When the Martha, after the birth of Martha and Mary, the mother conceived the third child. మార్తా మరియలు పుట్టిన తర్వాత మార్తా తల్లి మూడవసారి గర్భము దాల్చింది. And during her pregnancy, the husband met with some kind of accident and he died. మూడవసారి ఈ తల్లి గర్భము దాల్చి గర్భిణిగా ఉన్నప్పుడు తన భర్త మార్తా మరియల తండ్రి ఏదో ప్రమాదానికి గురి అయి ఆయన చనిపోయాడు. Your husband died when the mother is under pregnancy. తల్లి గర్భము దాల్చి ఉన్నప్పుడు ఉన్న ఆ సమయంలో తన భర్త చనిపోయాడు. Oh, when the wife is under pregnancy, when the husband died, during those days, and their region, there is a wrong belief that the child who is in the pregnancy, he is the cursed child. గమనించండి, ఆ దినాలలో ఉన్నటువంటి నమ్మకము ఆ దినాల్లోనే కాదు ఈ దినాల్లో కూడా ఉన్నదే. అదేంటంటే గర్భము దాల్చినటువంటి స్త్రీ భర్త తను గర్భిణిగా ఉన్న చనిపోయాడు. Couple already decided to reject that child. ఈ బిడ్డ పుట్టక ముందే తండ్రి చనిపోయినందుకు చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ బిడ్డను తిరస్కరించడము నిరాకరించడం. Before the birth of that child, they put the blame on that unborn child. ఈ బిడ్డ పుట్టక ముందే బిడ్డ మీద నిందలేస్తున్నారు. Oh, there are some people, they listen to me today. ఈ రాత్రి కూడా వారు కొందరు ఉన్నారు. Even before you, some people rejected you. మీరు పుట్టారు. Praise God. గట్టిగా చెప్పండి, ప్రభువుకి స్తోత్రం చేద్దాం. Whenever people are rejected, He is selecting you. జనులు మిమ్మల్ని తిరస్కరించిన ప్రతి దేవుడు మిమ్మల్ని ఎన్నుకుంటాడు. Whenever your father, mother is forsaking you, మిమ్మల్ని తిరస్కరిస్తే God will keep you. God will remember you. దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, ఆయన నిన్ను ఆదుకుంటాడని బైబిల్ చెప్తోంది. So come to look at that family. ఇప్పుడు ఈ కుటుంబాన్ని గమనించి చూడండి. The father died. తండ్రి చనిపోయాడు. Oh, weeks and months later, వారాలు నెలలు గడిచాయి. now the mother got the labor pain and the baby is about to come out. తల్లికి ప్రసవ వేదన కలుగుతోంది, నొప్పులు వచ్చాయి, బిడ్డ పుట్టబోతా ఉన్నాడు. Not in the Bible, but the history says. బైబిల్లో లేదు కానీ చరిత్ర చెప్తోంది. Right after the delivery of that baby boy, now the mother got a severe sickness and now she is about to die. బిడ్డను ప్రసవించిన వెంటనే తల్లికి ఒక తీవ్రమైనటువంటి జబ్బు కలిగింది. ఇప్పుడు తను మరణ పడకలో ఉంది. Oh, that is not a baby boy, that's not a baby girl, it's a baby boy. ఆయన పుట్టింది ఒక అమ్మాయి కాదు, అబ్బాయి పుట్టాడు. Oh, but now mother is under sickness. మగ శిశువు పుట్టాడు, బానే ఉంది, కానీ తల్లి ఇప్పుడు చావు బ్రతుకులో ఉంది. Now mother is about to die. తల్లి చావు బ్రతుకులో ఉంది. She was singing in death. తన మరణ పడకలో తల్లి పాడుతోంది. The mother called him, that newborn baby, a name Lazarus. తల్లి తన మరణ పడకలో తనకు అప్పుడే పుట్టినటువంటి కుమారునికి లాజరు అని పేరు పెట్టింది. Yes, but she called, oh, this is the name of my child, Lazarus. నా కుమారునికి ఇదే పేరు పెడతాను, లాజరు అని పేరు పెట్టింది. Lazarus means God is your help. లాజరు అన్న మాటకు అర్థం ఏంటంటే యెహోవాయే నీ సహాయము. Oh, the Lord is your help. ప్రభువే నీ సహాయము. And the mother died. ఈ పేరు పెట్టి తల్లి చనిపోయింది. Months before the father died, నెలల క్రితము గర్భంలో ఉన్నప్పుడు తండ్రి చనిపోయాడు. now the mother also died. ఇప్పుడు పుట్టగానే తల్లి చనిపోయింది. 3 children, they totally become orphans. ముగ్గురు బిడ్డలు అనాథలైపోయారు. Nobody to take care of them. వారి బాగోగులు చూసుకునేవారు లేరు. The neighborhood and the village totally rejected them already. ఆ గ్రామస్తులందరేమో శాపగ్రస్తులు అని చెప్పి వారిని తిరస్కరిస్తున్నారు. Oh, that said that boy, that child is a cursed child, that's why the father died. అందరేమన్నారంటే ఈ శిశువు, ఈ అబ్బాయి శాపగ్రస్తుడు కనుకనే తండ్రి చనిపోయాడు. And those 3 children, they are being totally rejected by society.
జరిగిన పరిస్థితులను బట్టి ముగ్గురు పిల్లలను వెలివేసినట్టుగా చేసింది. Listen carefully. జాగ్రత్తగా వినండి. Nobody took